ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో అండి, నేను డాక్టర్ ప్రదీప్ కిరణ్ రెడ్డి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, ఆక్సిడెంటల్ క్లినిక్లో. లింగ్వల్ ఫ్రీనమ్ ఇది డిఫరెంట్ సైజ్ షేప్లో ఉంటుంది. కొంతమందికి చాలా థిన్ లాంగ్గా ఉంటుంది, కొంతమంది షార్ట్ స్టబీగా ఇంకా థిక్గా ఉంటుంది. షార్ట్ థిక్ బ్యాండ్ ఉండేది చిన్న పిల్లల్లో కామన్గా చూస్తాం, దాన్ని యాంకైలోగ్లాసియా అంటాం. ఇట్లాంటి కండిషన్లో టంగ్ ఫ్లోర్ ఆఫ్ ద మౌత్కి అతుక్కుపోయి ఉంటుంది, లేకపోతే దగ్గరకు ఉంటుంది. టంగ్ మూమెంట్ అనేది ముందు పళ్ళని దాటలేదు. సో ఇట్లాంటి కండిషన్లో మనము టంగ్ టైని రిలీజ్ చేసుకోవాలి, లేకపోతే యాంకైలోగ్లాసియా రిలీజ్ చేయాల్సి వస్తుంది. టంగ్ టై రిలీజ్ వల్ల స్వాలో ఇంకా స్పీచ్ రెండు డెవలప్ అవుతుంది. పీడియాట్రిక్ పేషెంట్స్లో కామన్గా ఇది చూస్తాం. సో పీడియాట్రిక్ పేషెంట్స్లో యాంకైలోగ్లాసియా టంగ్ టై రిలీజ్ బెస్ట్ అవుట్కమ్ లేజర్ ట్రీట్మెంట్తో ఉంటుంది. సో ఫాలోడ్ బై లేజర్ ట్రీట్మెంట్ ఇంకా టంగ్ ఫ్రీ చేసిన తర్వాత పేషెంట్కి స్పీచ్ థెరపీ ఇంకా ఫర్దర్ బిహేవియరల్ మేనేజ్మెంట్ అనేది ఎంకరేజ్ చేస్తాం. ఇక్కడ యాంకైలోగ్లాసియా రిలీజ్ కోసము మనం వాడేది లేజర్ ముఖాంతరంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి వూండ్ హీలింగ్ ఇంకా పోస్ట్ ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఇవన్నీ మినిమల్ ఉంటాయి, ఇంకా చాలా బెనిఫిషియల్ ఉంటుంది. హీలింగ్ చాలా ఎర్లీగా తెలుస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ పట్ల మీకు ఏదైనా డౌట్స్ లేకపోతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆక్సిడెంటల్ క్లినిక్కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మా క్లినిక్కి రీచ్ అవుట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది ఫర్దర్గా డిస్కస్ చేసుకోవచ్చు.